రెహమాన్ గారు రాజకీయ విశ్లేషకులు మనకు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహమాన్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్ రెహమాన్ గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం అయితే మాత్రం గతంలో దుమారం రేగింది. గత ప్రభుత్వంపై మాత్రం తీవ్ర విమర్శలు కూడా రావటం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తిరుపతికి సంబంధించినటువంటి ఆ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు కలగజేసుకొని దానిపై సిట్ విచారణ చెప్పింది. దీంతో ఒక నలుగురిని అయితే మాత్రం ఒక డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్ని అరెస్ట్ చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటే నిజంగానే కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఒక దర్యాప్తునికి ఆదేశించడం, అలాగే ఇందులో నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరంపై అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజకీయ విమర్శలు కూడా చేసుకునే ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వం ఇప్పుడు తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గత పాలకులపై తీవ్ర విమర్శలు గుప్పించినటువంటి అంశాలు మనం చూడవచ్చు. ఈ వ్యవహారం ఏ విధంగా చూడొచ్చు అంటారు రెహమాన్ గారు? రవి గారు, ముందు ఇది భక్తులకు సంబంధించినటువంటి అత్యంత సున్నితమైనటువంటి అంశం. తాము అత్యంత పవిత్రంగా భావించేటువంటి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ప్రొడక్షన్ కాస్ట్ కనుక మనం చూసినట్టయితే 300 రూపాయల కంటే కూడా తక్కువగా నెయ్యి కిలో కొన్నట్టుగా చూపిస్తున్నారు. అయితే అది ఎట్లా సాధ్యం అంటే, కనీసం నెయ్యికి అంటే మామూలుగా వెన్న చితికిన తర్వాత ఎన్ని లీటర్ల పాలు చితికితే వెన్న వస్తుంది, ఆ వెన్నలో నుంచి తీసేటువంటి నెయ్యి కనీసంగా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది ఒక అంచనా డెఫినెట్గా ఉండాలి. అయితే అది ప్రొడక్షన్ కాస్ట్గా తక్కువగా వచ్చిందంటే ఎక్కడైనా సరే అది డెఫినెట్గా నేను అనుకోవడం కల్తీ కలిసే ఉంటుంది. ఇప్పుడు వేరుశనగ నూనె కనీసం 300-500 రూపాయలు కిలో ఉండాలి. అంటే ఎన్ని కిలోల వేరుశనగలు పిండితే కనుక అంటే ఆడిస్తే కనుక మిల్లులో 1 లీటర్ నూనె వస్తుంది అంటే కనీసం 3-4 కిలోల వేరుశనగ ఆడిస్తే తప్ప 1 కిలో నూనె రాదు. అది ఇప్పుడు కూడా మార్కెట్లో ప్రొడక్షన్ కాస్ట్ కంటే చాలా తక్కువగా కంపెనీలు అమ్ముతున్నాయి. వీటన్నిటిపైన డెఫినెట్గా విచారణ జరగాలి. అంటే అనుమానించాల్సిన విషయం ఏంటంటే, ప్రొడక్షన్ కాస్ట్ కంటే అది ఎందుకు తక్కువ అమ్ముతున్నారు, ఎలా అమ్మగలుగుతున్నారు, అంటే లాభాలు తీసుకోవడం లేదా, అంటే లాభాలే ధ్యేయంగా సాగే పెట్టుబడిదారులు స్థాపించినటువంటి బడా కంపెనీలు ఎందుకు ఇంత తక్కువగా ఇస్తున్నాయనే అంశాలని డెఫినెట్గా అనుమానించాలి. అట్లానే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమున్నాయి, ఈ రిపోర్ట్స్లో నిజంగానే జంతు అవశేషాల అంటే కొవ్వు అవశేషాలు ఏమైనా కలిసాయా అనేటువంటి అంశాలని కూడా విచారణలో నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ నడుస్తోంది. డెఫినెట్గా నివేదికలన్నీ సుప్రీంకోర్టుకే అందుతాయి కాబట్టి ఆ తుది నివేదిక వచ్చేంత వరకు మనము వెయిట్ చేయాలి. ఇప్పుడు విచారణ దశలో ఉంది. నిజానికి అట్లా కనుక కల్తీ కలిసి ఉంటే అది చాలా హేయమైనటువంటి చర్య, అది దుర్మార్గమైనటువంటి విషయం. అంటే తాము ఏదో 10 రూపాయలు మిగుల్చుకోవడం కోసం అంటే వాటిని భక్తిని కూడా వ్యాపారంగా మలిచి అందులో డబ్బులు అంటే వ్యాపారమే ధ్యేయంగా కొన్ని కంపెనీలు చేసినట్టుంటే, అట్లానే వాటిని అనుమతించినటువంటి వాళ్ళు సరే అంటే టెండర్లు కాల్ఫర్ చేసినప్పుడు నాణ్యతను కూడా పరిశీలించాలి. అంటే నాణ్యత లేనటువంటిది తక్కువకు వచ్చేసింది కదా అని చెప్పి ఏది పడితే అది కొన్నటువంటి అధికారులు అప్పుడు పర్యవేక్షణ చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులుగానే ఉంటారు. డెఫినెట్గా ఇది ప్రజల సున్నితమైనటువంటి మనోభావాలతో ఆడుకున్నటువంటి విషయం. ఇది చాలా హేయమైన చర్య, దుర్మార్గమైనటువంటి చర్య. భక్తులు అత్యంత సున్నితంగా భావించే మనోభావాలకు సంబంధించినటువంటి చర్య. ఇంతకాలం తిన్నటువంటి లడ్డూలో అంటే ఎద్దు లేదా పంది ఇట్లాంటి కొవ్వు పదార్థాలు ఉన్నాయి అనేటువంటిది ఆరోపణ. ఇది తొందరగా నిగ్గు తేలితే మాత్రం మంచి విషయం అండి. రైట్. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ పవిత్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉందంటారు. అంటే దీని రాజకీయ కోణంలో చాలామంది చూస్తూ ఉన్నారు. రాజకీయ విమర్శలు, లేకపోతే మీరు అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించారంటే ఆ విమర్శలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే డెఫినెట్గా ఇది రాజకీయ కోణంలో ఉందా అన్నటువంటి అంశాన్ని కూడా మనం చర్చించాలి. అంటే నిజానికి నెయ్యిలో ఇట్లాంటి జంతు పదార్థాలు కలిపితే ఎట్లాంటి కుళ్ళిపోయిన వాసన వస్తుంది, లేకపోతే ఎట్లాంటి
రాకుండా ఎట్లా మేనేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి? నిజంగానే వాటికి సంబంధించిన శాంపుల్స్ ఉన్నాయా? ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? నిజానికి కలిపితే గనుక అది ఆ పదార్థం ఎలా ఉంటదనేటువంటి శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ జరగాలి. కానీ రాజకీయాల కోసం తిరుపతి పవిత్రతను, తిరుపతి భక్తుల్ని తిరుమలకు సంబంధించినటువంటి అంశాలను వాడుకోవడం మంచిది కాదు. మొన్న తొక్కిసలాట జరిగినప్పుడు కూడా దానిపైన కుట్ర కోణం ఏదైనా ఉందా అనేటువంటి అంశాలపైన అధికార పక్షం మాట్లాడడం కూడా జరిగింది. అంటే జరిగినటువంటి తప్పుల్ని విశ్లేషించుకొని అంటే దక్షిణాదిలో మరీ ముఖ్యంగా భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రత్యేకత, పవిత్రతను కాపాడుకుంటూనే భక్తులకు వాస్తవాలు చెప్పుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తనకు అనుకూలంగా లేకపోతే ఆ భక్తుల్ని ఆ ప్రభుత్వాలు మీకు అన్యాయం చేసినాయి అన్నట్టు చెప్పేటట్టుగా కాకుండా వాస్తవాలను చెప్తూ భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా వాస్తవాలను ప్రజల ముందుకు ఉంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది రవి.